ఆడియో ఐసి, వెరీ గుడ్. ఆడియో ఐసి ఏం చేస్తుంది? దాన్ని అనలాగ్ టు డిజిటల్ చేసి జీరోస్ 1 చేసుకొని కూర్చుంటుంది. ఎప్పుడైతే ఆ ఫైల్ ని మనం ఇక్కడ చూడండి అనలాగ్ టు డిజిటల్, ఎప్పుడైతే ఆ ఫైల్ ని ప్లే చేస్తామో ఏమవుతుంది? ఆ వాయిస్ 2 విధాలుగా స్ప్లిట్ అవుతుంది. స్ప్లిట్ అయిపోయి స్పీకర్ యాంప్లిఫైర్ కి ఇన్ పాజిటివ్, ఇన్ నెగటివ్. విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్లై కెపాసిటర్స్, 2 ఫ్లై కెపాసిటర్ వల్ల ఏమవుతుంది? పాజిటివ్ ని నెగటివ్ ని బూస్ట్ చేసి అవుట్పుట్ లో దీని పేరు స్పీకర్ ప్లస్, స్పీకర్ మైనస్. దీంట్లో మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు సరిగ్గా చూస్తే మాక్సిమం సిరీస్ లో ఉన్నాయి. ఈ సిరీస్ లో ఉన్న ఒక్క కాంపోనెంట్ కూడా పోవద్దు. ఇది పోయిందంటే కనుక మీకు డిస్టార్షన్ వస్తుంది, సౌండ్ బస్ 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 అని వస్తుంటది. ఎందుకంటే ఇది రాలేదంటే సరిగ్గా బూస్ట్ అవ్వదు. సో ఇవన్నీ కంపల్సరీ. దీన్ని ఎలా చేస్తారంటే, మరి యూట్యూబ్ ని దేనైనా ఫైల్ ని ఆన్ చేసి చెక్ చేయాలా.